నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం జనవరి 31, 2025 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 6:38, సూర్యాస్తమయం సాయంత్రం 6:03. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి మాఘ శుక్ల విధియ తిథి జనవరి 30 గురువారం సాయంత్రం 5:48 అండి. జనవరి 31 శుక్రవారం సాయంత్రం 4:18 వరకు విధియ తిథి అనేది ఉంటుందండి. తదుపరి మాఘ శుక్ల తదియ తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం జనవరి 31 శుక్రవారం ఉదయం 8:03 వరకు ఉంటుంది. తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కుంభరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కుంభరాశిలోకి చెందుతారు. యోగం వారియాన మధ్యాహ్నం 3:32 వరకు, తదుపరి పరిగా కరణం కౌలువ మధ్యాహ్నం 2:01 వరకు, తదుపరి తైతల రాత్రి 12:51 వరకు, తదుపరి గణ వణిజ. చూస్తారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 3:02 అండి, సాయంత్రం 4:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:47 అండి, ఉదయం 9:31 వరకు. తిరుగు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 అండి, మధ్యాహ్నం 1:10 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:30 అండి, మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 8:31 నుండి ఉదయం 9:52 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 5:16 అండి, ఉదయం 6:04 వరకు. అమృత గడియలు రాత్రి 1:01 నుండి తెల్లవారితే 2:32 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 అండి, మధ్యాహ్నం 12:52 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న, భీముడు కీచుకుణ్ణి ఎక్కడ వధించెను? ఆప్షన్ ఏ శయన మందిరం, బి నర్తనశాల, సి రాజ్యసభ. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాయపేట ఇన్స్టా పేజ్లో మీ ప్రశ్నను తెలుగులో మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నను సమాధానం, మయసభలో భంగింపబడ్డవారు ఎవరు? ఆన్సర్ దుర్యోధనుడు అండి. మరి ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు శ్యామలా నవరాత్రుల 2వ రోజు అండి. ఈరోజు అమ్మవారి అవతారము వాగ్వివాదిని శ్యామల. మరి ఈరోజు అమ్మవారి పూజ అంటే పీఠం పెట్టి పూజ చేసుకున్న వాళ్ళు ఎవరైనా పూజా సమయాలు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. తప్పనిసరిగా అంటే అఖండ దీపము ఇలాంటివి ఏవి పెట్టకపోయినా, కలశం పెట్టకపోయినా పూజ అనేది చేయండి. అమ్మవారు మీకు ఎలాంటి కష్టాలు అంటే జరగలేని, ఎప్పుడు చాలా బాధలు పడుతున్నవి కూడా మీకు తీరుస్తారండి. తప్పకుండా పూజ అయితే చేయండి. అదేవిధంగా ఈరోజు చంద్రోదయము, మరియు ఈరోజు వీధి బాలల దినోత్సవం కూడా, మరియు మెహర్ బాబా వర్ధంతి ఈరోజు, మరియు సంగీత దర్శకుడు కళ్యాణ్ మాణిక్, నటి ప్రీతి చింత పుట్టినరోజు అండి. వారికి మన ఛానల్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము.
ఈరోజు వివాహాలు చేయటానికి పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి, గోధుమ రాయి వేయటానికి, పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ వాహనాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేయడానికి, అదేవిధంగా పెళ్లి చూపులకు వెళ్ళడానికి మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి ఈరోజు చాలా మంచిదండి. మరియు గృహప్రవేశం చేయడానికి, శంకుస్థాపన చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా ఇళ్ళ స్థలాలకైనా ఇళ్ళకైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా, లేదా వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా, ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా, లేదా వాటికి సంబంధించి నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. షాపులు ఓపెనింగ్ చేసుకోవడానికి, లేదా వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా ఈరోజు చాలా మంచిది. మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఓపెనింగ్ చేసుకోవడానికి, కొనుగోలు చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు స్లాబ్లు వేసుకోవాలన్నా, రేకుల షెడ్లు వేసుకోవాలన్నా, బోర్లు తీసుకోవాలన్నా కూడా ఈరోజు మంచిదండి. మరియు వ్రతాలు కానీ హోమాలు కానీ చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.